ఆ బైబిల్ సెలవిస్తుంది, నిర్నిమిత్తముగా దేవుడు ఏ ఒక్కరిని బాధ పెట్టేవాడు కానీ కాదో. రోజు ఒకవేళ నువ్వు బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా, అల్లాడిపోతున్న దానికి కారణం దేవుడు అని మాత్రం అనద్దు సుమా. జాగ్రత్తగా వినండి. ఆనాడు దావీదు 13 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ 13 సంవత్సరాలు ఎదురు చూడడానికి కారణం, ఒకటి, సౌలు అడ్డుబండగా తయారయ్యాడు. 2, దావీదు యొక్క అవిశ్వాసం తన కాళ్లకు బంధకాలుగా తయారైనాయి. ఫలితంగా తాను రాజుగా అభిషేకించబడవలసినటువంటి సమయంలో అభిషేకించబడలేకపోయాడు. తను పశ్చాత్తాపడడం వల్ల, ప్రభు పాదాలు పట్టుకోవడం వల్ల దేవుడు కనికరించి, ఇదిగో యూదా రాజ్యానికి లేక యూదా గోత్రానికి దావీదును రాజుగా దేవుడు అభిషేకించాడు. అనగా దావీదు జీవితంలో మంచి రోజులు ప్రారంభమైనాయి. ఏ దేవుడైతే దావీదు జీవితంలో మంచి రోజులు ప్రారంభించాడో, ఎప్పుడు ఆలస్యమవుతుంది. నా జీవితంలో నేను పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదము, అధికారము ఆలస్యమవుతుంది, ఆవిరైపోతుంది అనుకుంటున్న సమయంలో దేవుడు ఏం చేశాడు? దావీదు జీవితంలో ఆశీర్వాదాన్ని, అధికారాన్ని చవిచూడడానికి అవకాశాన్ని ఇచ్చాడు, ద్వారాలు తెరిచాడు. సహోదరి సహోదరులు, మీ జీవితంలో కూడా ఒకవేళ ఆలస్యం అవుతుంది అని చెప్పి దేని గురించి అయితే మీరు మీ మనసులో భావిస్తున్నారో, నిరాశ నిస్పృహకు లోనవుతున్నారో, మీకు ఒక శుభవార్త. ఏ దేవుడైతే దావీదు జీవితంలో మంచి రోజులు దయచేయటం ప్రారంభించాడో, అదే దేవుడు నీ జీవితంలో కూడా మంచి రోజులు దయచేయబోతున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. ఎట్టకేలకు దావీదు, సౌలు అడ్డు తొలగిపోయింది, దావీదుకు రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలీయులు మొత్తం గోత్రాలు ఎన్ని చెప్పండి? 12 గోత్రాలు. ఇప్పుడు ఎన్ని గోత్రాల మీద రాజుగా దావీదు అభిషేకించబడ్డాడు? ఒకే ఒక్క గోత్రం మీద. ఇంకా ఎన్ని గోత్రాల మీద దావీదు వాస్తవంగా రాజుగా అభిషేకించబడవలసి ఉంది? 11 గోత్రాల మీద. అంటే దావీదు మొట్టమొదటి అడుగు మాత్రమే వేశాడు. ఇంకా ముందుకు సాగాల్సింది చాలా ఉంది. సహోదరి సహోదరులు, మనలో ఎవరైనా ఉన్నారా? దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు నా పట్ల కటాక్షం చూపించాడు, దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు మంచి రోజులు దయచేశాడు అని మీరు ఎవరైనా అనుకుంటున్నట్లయితే, అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి చూపిస్తారా? అయితే మీకు శుభవార్త. అదేమిటయ్యా అంటే, 12 ఆశీర్వాదాల్లో ఈరోజు నువ్వు పొందుకుంది కేవలం 1 మాత్రమే. ఇంకా 11 దాగి ఉన్నాయి. ఇంకా నువ్వు పొందుకోవాల్సింది, దేవుడు నీకు ఇవ్వాలనుకుంటుంది చాలా 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 ఉంది. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న దేవుడు నువ్వు అడిగిన వాటికంటే, అడుగుతున్న వాటికంటే, ఊహిస్తున్న వాటికంటే అత్యధికముగా నిన్ను దీవించుటకు ఆయన సమర్థుడు. బైబిల్ సెలవిస్తుంది. ఎట్టకేలకు దావీదు జీవితంలో మంచి రోజులు వచ్చేసినాయి కదా. అలా వచ్చేసిన తర్వాత యూదా వాళ్ళు వచ్చి తనను రాజుగా అభిషేకించిన తరువాత మరొకడు దాపరించాడు. అభిషేకించబడక మునుపేమో సౌలు దాపరించాడు, అభిషేకించబడకుండా. అభిషేకించబడిన తర్వాతేమో మరొకడు దాపరించాడు, దావీదు జీవితంలో ముందడుగు వేయకుండా, ముందుకు సాగకుండా. ఎవరు ఆ వ్యక్తి? చూద్దాం రండి. 8వ వచనం. నేరు కుమారుడు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి, రైట్, దావీదు యూదా మీద రాజుగా అభిషేకించబడిన తరువాత నెక్స్ట్ స్టెప్ ఏమిటయ్యా అంటే, మిగతా 11 గోత్రముల మీద దావీదు రాజుగా అభిషేకించబడాలి. ఆ రోజు రేపో మాపో వస్తుంది అని దావీదు భావిస్తున్న సమయంలో సడన్గా అబ్నేరు అనేటటువంటి ఒక దుర్మార్గుడు దాపరించాడు. దావీదు జీవితంలో ముందడుగు వేస్తూ వెళ్తున్నప్పుడు, దావీదు కన్న కలలు సాకారం కాబోతున్నప్పుడు, దావీదు జీవితంలో తాను ఆశించిన, అందుకోవాలనుకున్న అధికారాన్ని అందుకోవడానికి అడుగులు వేస్తున్న సమయంలో మరొకడు అడ్డుపడ్డానికి దాపరించాడు. పేరు అబ్నేరు. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. ఈ ఆత్మీయ ప్రయాణంలో, అలాగే వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ
వ్యవస్థలో, వ్యాపారంలో, కుటుంబ వ్యవస్థలో నువ్వు ముందడుగు వేస్తున్నప్పుడు, అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు, ఆశించింది పొందుకోవాలి అని ఆశిస్తున్నప్పుడు, ఇక నాకు మంచి రోజులు రాబోతున్నాయి, నేను కన్న కలలు సాకారం కాబోతుంది, చేసిన ప్రార్థనలకు జవాబు రాబోతున్నాయి అని నువ్వు భావించి ఆశించి ఎదురు చూస్తున్నప్పుడు, అనేక సందర్భాల్లో నువ్వు ఆశించిన జవాబు పొందుకోకుండా, అనుకున్న స్థితికి స్థాయికి చేరుకోకుండా అడ్డుపడేటటువంటి అడ్డుబండలు సాధారణంగా సహజంగా నీ జీవితంలో దాపరిస్తారు. దావీదు లాంటి యెహోవా చిత్తానుసారమైన వ్యక్తి జీవితంలోనే ఇశ్రాయేలు దేశం మీద రాజుగా అభిషేకించబడవలసిన సమయంలో అడ్డుబండగా అబ్నేరు వచ్చేసి ఏం చేస్తున్నాడో తెలుసా? సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతు అనేటటువంటి సౌలు కుమారుణ్ణి ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించి పట్టాభిషేకం చేసేసి రాజుగా డిక్లేర్ చేసేసాడు. సహోదరి సహోదరులు వింటున్నారా? సౌలు మరణము దేశాన్ని 2 ముక్కలు చేసింది. సౌలు చనిపోయిన తర్వాత యూదా రాజ్యం మీదేమో దావీదు రాజుగా, ఇశ్రాయేలీయుల మీదేమో ఇష్బోషెతు అనేటటువంటి సౌలు కుమారుడు రాజుగా అభిషేకించబడ్డాడు. మళ్ళీ దావీదు జీవితంలో ఎంతో కొంత నిరాశ, నిస్పృహ ఆవరించింది. కారణం ఎవరు? అబ్నేరు. సహోదరి సహోదరులు, మన జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు. ఈ జీవిత ప్రయాణంలో కొంతమంది మంచి వాళ్ళు ఎదురవుతారు. ఆ మంచి వాళ్ళు మనకు సంతోషాన్ని పంచిపెడతారు. చెడ్డవాళ్ళు ఎదురవుతారు. ఆ చెడ్డవాళ్ళు మనకు అనేక అనుభవాలు నేర్పిస్తారు. మరి కొంతమంది మోసగాళ్ళు కూడా మన జీవితంలో తారసపడతారు. ఆ మోసగాళ్ళ వల్ల మనం హెచ్చరికతో కూడినటువంటి పాఠాలు నేర్చుకుంటాం. వారు మనకు పాఠాలు నేర్పిస్తారు. మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా మన జీవితంలో తారసపడతారు. వారు మన జీవితంలో మధురమైన జ్ఞాపకాలు మిగులుస్తారు. అలాగే మన జీవితంలో ఆత్మీయులు కూడా ఎదురవుతారు. వారు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తారు, ఆదరిస్తారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. అనేక మందికి మనం ఆదర్శంగా జీవించాలి అని చెప్పి ఆశిస్తారు. అనగా మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, మోసగాళ్ళు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ప్రేమించేవాళ్ళు కావచ్చు, నీ జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో అనేక మంది తారసపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి నీకు నేర్పిస్తూనే ఉంటారు. దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడయ్యా. ఈ సందేశం 100% నా కోసమే దేవుడు మాట్లాడాడన్న వారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎప్పుడు నీ సన్నిధికి వచ్చినా మమ్మల్ని కనికరించి, మా కష్ట సుఖాలను చూసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు కావలసిన సందేశాన్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నందుకు వందనాలయ్యా. వెతబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయ్యా. నీ చిత్తానుసారంగా ఇది మొదలుకు మేము బ్రతుకులాగున సహాయం చేయ్యా. నాయన, మా జీవితంలో మా ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతున్నా, మా ప్రయత్నాలు సఫలీకృతం కాకపోతున్నా మమ్మల్ని మేము పరిశీలించుకొని మా అవిధేయతను, అపవిత్రతను, అవిశ్వాసాన్ని నాయన ఒప్పుకొని విడిచిపెట్టి నాయన నీ పాదాలు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కనికరిస్తావయ్యా. ఆలస్యం అవుతున్నా అనుకుంటున్న దానిలో ప్రభు అద్భుతం చేసి ఆయన మా కోసం దాచిపెట్టిన శ్రేష్టమైనటువంటి దీవెన మాకు ప్రసాదిస్తావయ్యా. అట్టి వాక్యాన్ని ఈరోజు మాకు అనుగ్రహించి మా విశ్వాసాన్ని దృఢపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.